మనకి అణ్వస్త్రాల కోసం మనం అణువులు వాడడం, అణు విద్యుత్ కోసం వాడతాం. అట్లాగే మన అణు రియాక్టర్లు అన్నటువంటిది ఆయిల్ ఫుడ్ కి సంబంధించి కూడా వాడుతుంటాం. అంటే పౌర అవసరాల కోసం వాడతాం. అమెరికా లాగాను, ఇరాన్ లాగాను, చైనా లాగాను అణు విధ్వంసానికి కూడా వాళ్ళు రెండు వైపులా వాడతారు. మనమైతే ఇంతవరకు ఏ అణు బాంబుని ఎవరి మీద ప్రయోగిస్తామని బెదిరింపులు కూడా చేయలేదు. ప్రస్తుతం కల్పకంలో ఉన్నటువంటి ఇది కాస్త ఇప్పుడు డెవలప్ అయింది. న్యూక్లియర్ జర్నీలో కొత్త మలుపు తిరిగింది. ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కిందకి అది కన్వర్ట్ చేయడంలో సైంటిస్టులు సక్సెస్ అయ్యారు. ఇది పెద్ద గేమ్ చేంజింగ్ రియాక్టర్ అని భావిస్తున్నారు. ఆయిల్ ప్రొడ్యూసింగ్ సిస్టమ్ లో వచ్చేటప్పటికి టూరిజం రిజర్వ్స్ కి థర్డ్ స్టేజ్ కి తీసుకెళ్తుందని భావిస్తున్నారు. ఓవరాల్ గా నరేంద్ర మోడీ ఇంజనీర్లని అభినందించడం ద్వారా మన సైంటిస్టులు సాధించిన విజయాన్ని, ఏది అణు శాస్త్రవేత్తలు సాధించిన విజయాన్ని అభినందించారు.